ఫస్ట్ అయితే గట్టిగా లైక్ కొట్టండి. లైక్ అంతా కొట్ట వీడియో అంతా చూసాక మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే, నేను నా రాజాకి అదే దువ్వాడ శ్రీనివాస్ గారికి ఒక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? కనీసం ముద్దైనా ఎవరు ఫస్ట్ పెడతారా అని చెప్పి వెయిట్ చేస్తాను. మీ ఇద్దరు ఎవరు ఫీల్ తో ఏమిటండి మీరు మాట్లాడేది? కానీ నేను చెప్పనా, ప్రేమలో ఎవరైనా సరే పసిపిల్లలే. మా రాజా నన్ను ముద్దుగా కాజా అని పిలుస్తాడు. వీడు సింగపూర్ రాజా, ఈవిడ తాపేశారు కాజా. అది ఎవరైనా ఏజ్ తో సంబంధం ఉండదు. అది 90 ఏంటి, 100 ఏంటి, 70 ఏంటి, 30 ఏంటి, 20 ఏంటి. చేయాల్సిన తప్పులని చేసేసి మొహం ఏంటి పాలు దగ్గర చట్టంలో పెట్టారు. కరిగిపోయాను కర్పూర వీణలా. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. కలిసిపోయాను నీ వంశధారలా. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాల్లో దీన్నే బలుపు అని కూడా అంటారు. పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా రపా అని నరుకుతానన్నా కూడా తప్పేనా? నేను ముఖ్యం వైసీపీ వాళ్ళు చెప్తున్నా, బాబు మీ నాయకుడికి మానసిక స్థితి సరిగ్గా లేదమ్మా, చూసుకోండి. ఇక్కడ పోతున్నావు, వస్తున్నావా, ఎక్కడున్నావు, వస్తున్నావా, ఎప్పుడు వస్తున్నావు, ఏం చేస్తున్నావు, నేను ఇక్కడికి పోతున్నావు, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఏడుండవు స్వామి. ఓయమ్మా చాలా చిన్న సెకల్లేవరా నీలా. టీడీపీ వాళ్ళను గంగమ్మ జాతరలో రపా రపా పొట్టేలు తలలు నరికినట్ట రపా నరుకుతాను, మంచిది కదా. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? కేసీఆర్ ప్రభుత్వం ఎవరిని ఫోన్ ట్యాప్ చేసింది? షర్మిల గారు. కేసీఆర్ ప్రభుత్వం షరీఫ్లమ్మని ఫోన్ ట్యాప్ చేసిందా? నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు బాలకృష్ణకి అండ్ పవన్ కళ్యాణ్ కి. నేను ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్ర ఉన్నదారా? నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? సుబ్బనాయుడు గారు చేయండి. ఏముంటాయండి? ఏం కేసు? ఇంకోసారి ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టు. వాడు కేసులో ముద్దాయని చెప్పి ఎవరు లేరు. డోర్ ఓపెన్ చేయండి. మీరు పదండి, నేను స్టేషన్కి వస్తాను. మీరు పదండి. మీరు కాదు మేడం, మాకు కావాల్సింది మీరు కాదండి. ఏందయ్యా జరగండి. ఏంది దౌర్జన్యం? నేనేం దౌర్జన్యం చేయట్లేదు, మీరే చేస్తున్నారు. ఏం చదవటం సార్? పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. హీరో అన్న పదం ఏమాత్రం తగ్గదు. ఆయన మీద 111 కేసు పెట్టి ఆ కేసే అసలు పెట్టడానికి లేదు. గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియో కూడా ఉంది, మీరు ఒకసారి చూడండి. వన్ మినిట్ ఆశీర్వదించండి మావయ్య.